హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఈస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చిరుగాలి విసిరింది మన కోసమే, చేసింది నీ కోసమే. బహుమతిగా దాన్ని ధర్మరాజులు అన్నకు బహుమతి కప్పితే తమ్ముడను పడికాడు ఉంటాను. చాలా గప్పు బొమ్మని తమ్ముని కప్పెట్టిండు. చాలా పిశాలంటే చాలా లెక్కించనమ్మా. ఇక్కడి నుంచి అవతల పడ్డని అనుకున్నా. చాలా వదిలిపెట్టకుండా పిల్లగాని కడమెట్ట ఉండును. వాళ్ళు చాలా వదిలిపెట్టినాడే చాలా వదిలిపెట్టిన పిల్లగాడు, చాలా వదిలినవాడు, చాలా వదిలిపెట్టి పిల్లగాడు వయ్యదుడు కత్తిరి వెనుక పాత గడినుండి దాక్కున్నాడమ్మా. అన్నతో చెప్పుకునే ముచ్చట కాదా? అన్నతోటి ఏమని చెప్పాలి? వదినకి అంటే ఎవరికి వచ్చి వదినే సంపుతుడు, నన్నే సంపుతుడు. సిగ్గుపడి తుమ్మైంది రాగా ఏమర్థమా అట్టి అంటాను. మొన్న గిట్టావా బుబ్బల వెళ్ళి కృష్ణకారిని వేను లేచి తుమ్మిన గట్టినే ఉన్న ముసలవా లేచింది. నీ తుమ్ముడితో అటేడు వేయింది, కరెంటు వేయింది, సైడ్ మొదలు పడ్డది, తిరిగింది. కరెక్ట్ మాట్లాడింది. పోలం పైలో తీసుకుపోయి అప్పుడు మంచిదన్న. అయ్యో మా చెల్లెడువా చెల్ల రాదే చెల్లె రాదే. అయ్యో చెల్లె రోషాదండి ఈ రాజా గారు అన్నది కదా. ఓ పోరి చెల్లె సిస్టర్ పోరి బావేడి బావేడి బావెక్కడి నువ్వు వస్తానంటిగా ఎప్పుడన్నా అంటే 10 రూపాయలు ఎప్పుడైనా బాగా వస్తాను నేను. నువ్వు వస్తానంటే నేను తలుపు తీసిన పోరడు వేయండి పొలాలు వేయినా వేయండి నువ్వే పరిస్థితి ఎక్కడికి పోతే చెల్లె పోయినో నేను దక్కరిస్తానా? వాడిని ప్రార్థించినందుకు నా దగ్గర ఒక్క నిశానం ఉన్నది. ఇక వీళ్ళంతా అగవాగం చేస్తాండి, వీళ్ళంతా అగవాగం చేస్తాండి. వాడొచ్చే వరకు నేను ఏడ్చుకుంటూ కూర్చున్నదాన్ని కావాలి. అయ్యయ్య నొప్పి నేను ఏం చేయదు, నా నెత్తి నొప్పి తలనొప్పి బాధలకు నేను తరలేను అవలారంగా. గర్గు అంటే నెత్రేమో పోటీలు అవ్వ. నాకు వచ్చిన రోగం ఊళ్ళే 60 మందికి అత్తరాట. నాకు వచ్చిన రోగం ఊళ్ళే 60 మందికి అత్తరాట. 60 మందికి రోగం వస్తే 20 మంది బత్తర. 60 మందికి రోగం వస్తే 20 మంది బత్తరాట. వాడు రాని మళ్ళా కరోనా వచ్చినట్టే 40 మంది అవుట్. ఇక వాడు రాని వాడు వచ్చినాక వాని తమ్మిడి అవో అవో
దాగమైంది నా పిల్లము మరి నీ భాషని కాళ్ళు రాజా నన్ను ముట్టుకోకయ్యా మరి నీ భాషని కాళ్ళు మొక్కుతా మరి మరి నీ భాషని కాళ్ళు మొక్కుతాదు మరి మీ అన్న చూస్తే నిన్ను చంపుతాను నన్ను చంపుతాను మరి నీ భాషని కాళ్ళు పైసలు రూపాయలు దొరికి తల్లి కొద్దిగా 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 చెప్పు మీ అక్క పేరేం పేరు ఈరమల్లవ్వ నా పేరు రాధవ్వ రాదవ్వా అక్క ఇరమల్లవ్వ పేరు మీద 10 రూపాయలు 5 నా బిడ్డ రజితవ్వ మరి బిడ్డ రజితవ్వా చిన్నమ్మ పెద్దవ ఈరమల పేరు మీద బిడ్డ రజితవ్వ ఇద్దరా అలలానే రల్లో సాగుతారా కూర్చో అయ్యా కూర్చో తోడు తోడు కాను రాదు కూర్చోరా చెప్పదా తుంచిల్లా మీ తమ్ముడు ఇక్కులారా పాపగారిదానా తమ్ముడు పల్లెల్లో ఉన్నాడు పల్లెల్లో ఉన్న తమిళ మీద లేనిపోయి నిందలు పెడతావా పాపగారిదానా పరువే పోహంగా ఇంకా బట్టకొచ్చిందా వచ్చిండో అంటానా తమ్ముడు వచ్చిండే గవాయి చూపి ఏమున్నది గట్టాడు గవాయి చూపెడితే ఏం చెప్తావు తమ్ముడు నా తమ్ముడైతే తప్పు నా తప్పైతుందా వాడిని తమ్ముడిని చూడకుండా నిలబెట్టి తలగండిస్తా చేతులే చెయ్యి కిల్లకిల్ల నవ్వింది పూలవ కిల్లకిల్ల నవ్వింది పూలవాది నవ్వింది పూలవాది ఇంట మొగని కాదని అన్నాను రా నిన్ను ఈ శాల్వ ఎవరిది ఇరక ఏతులు కొడుతు కారా ఆ శాల్వ ఎవరిది ఈ శాల ఎవరు చూడ తమ్ముడా శివసేన అలనాడు ధర్మరాజుల బహుమతి నీకు చాలా నాకు చాలా పరికారం ఉంటున్నాను చాలా పుమ్మని నీకు పెంచిన కదురా తమ్ముడు ఇంటికి ఎందుకు వచ్చినావు నీకు ఎక్కడ తిరుపతి పుట్టింది రా తమ్ముడా ఎంత పని ఎత్తిరా శివసేన శివసేన మహారాజు నాకు పెళ్లి ఏంటి ఏ పేరుని తీసుకొచ్చి తమ్ముడు నీకు పెళ్లి ఎత్తగలరా శివసేన ఎక్కడ తిరుపతి పుట్టే నా తమ్ముడు ఇంటికి పెద్దవాడి అంటే తెల్లుగా తెల్లన్నాడు అవలేకపోయి నేను అవలెక్కదాలి నేను వదిన రెక్కమాట నీకు రెక్కలెట్లొచ్చిన నీకు పన్నెత్తి పక్కన నీకు నోరెట్ట వచ్చిందిరా అది బామ కూడా
తమ్ముడు తెలిసో తెలియకుండా బడికాంజ రాగానే నా మాట అనవచ్చు. ఈ మాట నీకే నాకేరుకుండా మూడో మాట తెలియవద్దు. సరే తమ్మినేతులు ఎనికేసుకొస్తా అదే పని నేను చేస్తే తమ్ముని ఏమైనా తమ్ముడు చూడబుట్టే తమ్మిని మనకు చంపుకుంటారా అయితే సంపత్తి మరి అయితే ఈ కత్తి పట్టుకొని పోయి ఆ పాపగారుని చంపుతావు. వాడి పాపగారు రక్తం నీ చేతులకు కండుతుంది. ఆ పాపం దాకి నాకు సంతానం అవుతుందో కాదు నీగా కంట అనుకున్నా గానీ ఇప్పుడు అది సమ్మక్క పుణ్యం ఉన్నది. సమ్మక్క పుణ్యం వెళ్ళాక తోటేరుకున్నాక ఇల్లంతకుంట పుణ్యం వెళ్ళాక చూస్తాం ఆయుడుమునంగా ఈసారి మన చేతుల సంపత్తులు కంటి వల్ల పోయిపోయినప్పుడు బాలవతి కీరిబొమ్మ అయిపోయిందమ్మా. అయ్యా కడిగిలారా నా తమ్ముడు ఏ గల్లికుండే వీధుల్లో సిరిగపోయినవరా గాలిచ్చి చిలికపోజ నగరముల గాలిచ్చి వాడు ఎక్కడ ఉన్నాడో సంపుకరమ్మని అన్న కత్తికి ఆర్డర్ ఇచ్చిండు నాకు. కత్తికి ఆర్డర్ ఇచ్చినప్పుడు మరి 7 కట్టుకోళ్ళు మాత్రం గల్లి గల్లి వీధి వీధి గల్లి గల్లి తిరుగుతున్నారే. గల్లి గల్లి తిరుగుతున్నారే. 4 గల్లీలు తిరిగినా పిల్లగాడు దొరుకుతున్నది. ఎక్కడ ఉన్నాడు వస్తాంటే కత్తిరి వెనక పిల్లగాడు శివసేన రాజు గడికి కూర్చున్నాడు. అరే శివసేన రాజా శివసేన రాజానికి ఊరికి వచ్చారు. దొంగ కొట్టు కదా పక్కన పెట్టిన దండ రెక్క పక్కన పెట్టినారా రాను 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 అన్న కడ్డగోరైందా చెల్లె. అయ్యా కడిగిలారా నా అన్న ఎంత తప్పు చేసిండయ్యా. నా అన్న రెక్కకు పక్కన కడి కొంచెగా పోతారు కదా కాని తప్పు ఏం చేసిండో అన్న కడిగోని అడిగిందా చెల్లె. మీ అన్న పాపకారి వాడమ్మ ఈ లోకముల శివదిన పులవతి దేవిని కుమ్మకులు అయినట్ట మీ అన్న చెప్పాడు. వాడిని అడవిలో చంపరమ్మన్నాడు. మీ అన్న పాపడమ్మ ఈ లోకములే. అందుకే అన్నావా ఎన్న మాటల కంటే చెప్ప మాటలే చేటో అన్నారు. అన్న తప్పు చేసింది చూసింది అన్న నెరవేం చూసింది. ఆ పిల్ల కడుగల మాట నిజం అనుకున్నది. వెనక ముందు విచారణ చేయలే బిడ్డ. అన్న శివసేన రాజా ఏం పుడక పుట్టినోడు నీ పుడక పాడవాడా. నువ్వు పుట్టినాక అవకాలం చేస్తే మన అయ్యకాలం చేస్తే అవలెక్క చదువుకున్న మన పెద్ద వదిని అయ్యలెక్క చదువుకున్న మన పెద్దన్న. నీతోనే పాడగా నాతోనే పాడగా బలలో ఎంతో మంది ఆడవిరగాళ్ళు చదువుకున్నారా. వాళ్ళని చూస్తే కలగని ప్రేమ అవలాంటి వదిన చూస్తే ప్రేమ కలిగిందా. అవలాంటి వదిన రెక్కెట్లా పట్టబుద్ది ఏందిరా. నీకు నోరెట్లా వచ్చిన నీ పుడక పాడబడచ్చి ఏడ శ్రీమతం అన్న కన్నెక్క చూసిన పండిత్ పలకరించిన చెల్లెలా నన్ను వదిలిపెట్టి నువ్వు వేడివేరే చెల్లెలా పాపగారి వదిలి నింద మోపిల్లే ఏ నేర చెల్లి అంత అయితే నా మాట నమ్మపోతే మీరు ఆకాశవేణి తోడు కింద పూజేవి తోడు కాదంటే నీ ప్రారంభం కొట్టేదా నా చెల్లెలు కొట్టేదా నా చెల్లెలా కొట్టమ్మా నాకే నేరం తెలియదు. ఇక కటికొల్ల చెడు నా ప్రాణం పోతుంది. నువ్వు ఇంటికి పోయినాక నిన్ను ఎగది చేస్తారో చెల్లె నీ కట్టు నేను చూడా నా చెల్లెలో నా సావు నువ్వు చూడవు నా చెల్లెలా. నాకే తప్పు తెలియదు. నా చెల్ల కాలం మీద పడ్డప్పుడు ఆ శివనీల దేవి అప్పుడు ఆ బిడ్డకు అర్థం అయింది. ఆడలు పండగ మాడినాడు పూలతోడదోడు నిన్ను గతి చేసిల్లన్నా నిన్నే గతి చేసిన నన్ను ఏ గతి ఎత్తరో నీ ఇంటి పోయినాక నన్ను ఏ గతి ఎత్తరో తెలియదు. మనం పుట్టింది ఒకనాడు పెరిగింది ఒకనాడు సచ్చేది కూడా ఒకనాడు నీతోనైనా సావైనా బతకైనా నీతోనే అన్నయ్య. మా ఆనందమే కాదు నా ప్రాణం దీవని కటిగవాళ్ళ దండం పెట్టినప్పుడు కటిగవాళ్ళ కూడా గుంజుకొని నరకల బండి ఏరిండ్రు సర్కార బండి నిలబెట్టి బిడ్డ మీ ఆయ మీ బాయ మీ ఆత్మల బంధువులు ఉంటే మీ ఆత్మలు కలుసుకొని మీ ప్రాణం ఇస్తాం అన్నప్పుడు మాకు ఆయెవరు బాయెవరు ఆత్మల బంధువులు ఎవరు తల్లికి సంతానం ఇచ్చే సరివేదన మా జీవత్తుని నేను ఏకపరుచుకోమని భగవంతుని ఆదియాసిల్లు
ఇప్పటికెప్పటికంటారే సత్యవంతులకు దేవుడు దాసుడై ఉంటాడు. అడ్డగోల వాళ్ళ దయ్యం కూడా ఆశపడి దాసడానికి ఎంతైనా నీకు ఉప్పులమ్మ కూడా ఆశపడేది. ఎందుకో కోడి పిల్లలు కోస్తారు, గొర్రెలు కోస్తారు, మేకలు పిల్లల ప్రాణం కథకి ఎప్పుడు ఇష్టమేమని భగవంతుడు వందం కోడి బండాలు కూడా చెప్పినప్పుడు కడిగొల్ల చేతుల కత్తులు ఎగిరిపోయి పిల్లగాళ్ళ మీద పూలమాల పడ్డాయమ్మా. బిడ్డ మీరు సత్యవంతులు, మీ ప్రాణం పోతులే బండ ఎంతో మంది ప్రాణం చేసిన బిడ్డ ఏ ఊరికన్నా ఏ పల్లెకన్నా వెళ్ళిపోమ్మని కటిగోళ్ళు కొండ వెరిన కొట్టుకున్న రామచేమల రక్తం పట్టుకొని కారాకుడు కనగుడ్లు పట్టుగా తివి మరిదిని చంపినామంటే నమ్మింది పూలవది దేవుడా. అన్నయ్య తెరైన ఎవరయ్యా వాళ్ళు రాకముందుకి ఈ కథలోన కథ ఏంటిదయ్యా, విష్ణు బ్రహ్మ మహేశ్వరుడు మాత్రం వీళ్ళ మార్గం వచ్చినట్ట. అడవికి వచ్చి వేట చేస్తుంటే బ్రహ్మదేవునికి యజ్ఞం పడించుకునే అల్లైంది. అన్న శివశంకర నీ యజ్ఞం పడించుకోవాలి, స్థానానికి నీళ్లు కావాలంటే అడవులు ఎక్కడ చూసినా ఉతుకాలు లేవు. ఆ శంకరుడు మాత్రం ముసలు తీసి భూమిలో వదిలేసి ఏనుగంత 7 పిల్లలు తీసి మాత్రం కోనేరుగా చేసిండు. కోనేట మాత్రం బ్రహ్మదేవుడు స్థానం వాడి అనగా సాంకేతికంగానే విష్ణుమూర్తి వైకుంఠమేండు, బ్రహ్మదేవుడు సత్యలోకమేండు, శంకరుడు వేణమ్మా. ముక్కుడు 3 లోకాలు వేయక మళ్ళా తెల్లంగా తెల్లారిన వాళ్ళని ఆ దేవుని బిడ్డలు ఇంద్ర మరి ఎత్తుయ్యా రంభ ఊర్వశి మేనక తిరుతమ నాయి పద్మిని అందరికంటే చిన్నది దేవగహన దేవేంద్రుడి బిడ్డలు దేవగనికలు మాత్రం అడవికి వచ్చి పొడల గుమ్మలు పొంగమైన లేళ్లు నందన వనములు అన లేళ్ల దుప్పులో చూసుకుంటా ఆనందపడుకుంటా కోనేరు గడికి వచ్చేళ్ళు. కోనేరు గడి చూస్తే పాలాంటి ఉతుకం పారిపోతుంది. ఆ కోనేట్ల దిగరు బిసాంబరిగా మాత్రం స్నానం చేస్తానట. స్నానం చేస్తున్నా అదే టైంలో ఎవరయ్యా అక్కడికి మాత్రం భగవంతుడు వచ్చిండు. అరే పిల్లారా ఎంత పని చేస్తున్నామంటే అయ్యా మహానాడి పెద్దలారా మా తప్పులు క్షమించండి అని ఒంటి మీద 100 వస్త్రాలు బిసాంబరిగా ఉరికొచ్చి 5 ఆడవాళ్ళు పద్ధతి పట్టిరట. అయ్యో బిడ్డ మీ భక్తి మెచ్చిన బిడ్డ అని ఆ భగవంతుడు అన్నాడు. అయ్యా మాకు భక్తి మెచ్చి మాకు ఏమిచ్చినావు తాతయ్య అని వీళ్ళు అన్నారు. బిడ్డ మీరు ఏం కోరుకుంటారో అది ఇస్తా, ఏం కావాలో కోరుకోరన్నాడ. ఆ దేవుని బిడ్డలు పెళ్లి కాలే పేరంటం కాలేదు, ఏం కోరుకున్నారయ్యా భర్త లేని భాగ్యము, పురుషులు లేని పుత్ర సంతానం కావాలన్నారు. భగవంతుడికి ఉండైపోయింది, వీళ్ళ పెళ్లి పెరడలేదు, భర్త లేని భాగ్యం, పురుషులు లేని పుత్ర సంతానం కావాలంటే సరే బిడ్డ మీరు కోరుకున్నారు కాబట్టి నీ అన్నమాట తప్ప ఇచ్చిది పోయినాడ. ఇచ్చిది పొమ్మనంలో ఇచ్చింది కావచ్చు అనుకున్న ఆ దేవ వెనుకలు దేవలోకం పోయింది. అరే ఇచ్చితి పొమ్మనం వల్లే పెళ్లి పిల్లలు నేను అన్నమాట తప్పినైతే పిల్లల సంతానం కలగాలని కోనేరు మాయం చేసాడు. కోనేరు అడుగున బాలమాయ వృక్షం గాయించాడు. ఆ వృక్షానికి 7 ఫలాలు గాయించాడు. రేపు మళ్ళీ ఈ కోనేరు కడికి రారా, కోనేరు లేదని చెట్టు వంక చూస్తారు. చెట్టుకు 7 ఫలాలు ఉంటాయి. 7 ఫలాలు మాత్రం తెంపుకుంటారు. మనిషికి తల పండు తింటారు. 7 అడుగులు దీవించి దీవనార్థి పెట్టి భగవంతుడు ఎండికొండకి వెళ్ళిపోయినమ్మా. భగవంతుడు ఎండికొండ పోయినప్పుడు దేవేంద్ర బిడ్డలు అప్పటి వరకు రాలేదు. అన్నయ్య లేదరైనా వాళ్ళు చెట్టుకి అన్నా శివసేన రాజా ఆకలి బాగా అవుతుంది అన్నయ్య. ఆ చెట్టుకు పొలాలు వస్తాయి. ఆ పొలాల దెంపకత్తే నీ ఆకలి తీరుతుంది, నా ఆకలి తీరుతుంది. ఆ పొలాల దెంపక రాబో అన్నయ్య. చెల్లె మాటలకున్న చెల్లె కరమెట్ట ఉన్న అన్న కరమెట్ట ఉన్న చెల్లె నీకు ఆకలి అవుతుంది కాబట్టి పండ్లు కోసగత్తునని చెట్టుగాడి పోతాండు బాలుడు. చెట్టుగాడి పోతంటే భగవంతుడికి ఏర్పాటైంది. అరే పిల్లగాడు పోయి పళ్ళు పోసుకొస్తాడు. 7 ఫలములు ఆ 1 కాదు 2 కాదు. చెల్లె తినమని చెల్లెకు 2 3 ఇస్తాడు. ఆ చెల్లె 2 తిన్నా 3 తిన్నా ఆడపిల్ల కాబట్టి గర్భిణి అవుతుంది. అల్లకెళ్ళి 1 2 పిల్లగాడు తింటే పిల్లగానికి గర్భిణి అవుతుంది. అలనాడు
మరి యమనేశ్వరాజు గర్భన అంటే మాందాతరాజు ఎన్న తన్నుకోని పుడితే యమనేశ్వరాజు ప్రాణం పోయింది. గర్భిణైతే మళ్ళీ ఈ శివసేనరాజు ప్రాణం పొద్ది కొడుకోవాలి అని హార బలాలు మాయంగా అందుకే అంటారమ్మా దేవుడు కొట్టే దెబ్బ ఎవరికి అర్థం కాదు, నరుడు కొట్టే దెబ్బ లోకానికి ఏర్పడుతుంది అంటారు. ప్రపంచం వల్ల 6 పొలాల మయం ఒక్కటే పొలం ఒక్కసారి గుమ్మాలు ఉన్నాయంటే అన్నా ఇది చెట్టు కడిపోతున్నాను ఒక్కటే పొలం ఒక్క పొలమైన కోసుకొస్తున్నా చెల్లి అయిపోతాడట. అన్నెక్కి పండుగ కోసుకొస్తాడు, చెల్లెకిస్తాడు. అన్న చేత చెల్లె తీసుకోడు కాబట్టి పండుగ ఇంటికి గరిపి అవుతుంది. అన్న 7 పోయి ఆలమూల వరస వస్తుంది. అన్న చేత పండుగ తీసుకుంటాను కాబట్టి అన్న 7 పోయి ఆలమూల వరస వస్తుంది. గాలి ఒకసారి గలుగోడు అన్నప్పుడు అడిగాలి తుడిగాలి పోయినప్పుడు తుడగాలి పండుగ వచ్చి చెల్లె ఒడిలోన పడ్డదమ్మా అన్న చెడ్డెక్కకుంటే పండుగ ఊసి వచ్చి గడుపు రాలెత్తిన ఒడిలో పడ్డదన్నదే. చెల్లె పను నువ్వు తినమన్నా అన్నప్పుడు అడవిలో శివనిల దేవి ఆకలితో ఉన్న బిడ్డ అందుకే రవ యశకంతకి దుర్బుద్ధి దరిద్రాన్ని నిద్ర ఎక్కువ ప్రాణం పోయేకాడికి ప్రాణం ఆకలితో ఉన్న బిడ్డ దబా 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 ఆ మామిడి పండు తిన్నప్పుడు దేవేంద్రుని బిడ్డ కలిగే ఫలము పెళ్లి కాలే పేరంటం కాల బిడ్డకు. అడవిలో శివనీల దేవి ఖండంలోన పిండ రూపం అయితందే పండు తిన నోటి కావాలారా ఫలవరంటే దూపలు ఎక్కువ అవుతానే అడవిలో నడుచుకుంటా వస్తాడ వస్తా అంటే 2 నడుచుకుంటా వస్తాండే ఓ అన్న శివసేన రాజా నాకు దూపలు అయితేనే అన్న దూపల బాధ తాళలేక ఉన్నా అడిలో ఉతకాల తీసుకొద్దా నా ప్రాణం దక్కుతుంది లేకపోతే నా ప్రాణం పోయేతాడున్నదని ఓ మరి చెట్టు కింద కుప్పోలే కూలబడ్డదమ్మా. గింజ చిన్నది వృక్షం పెద్దది నందికాజల మరి కింద కచ్చిన మరి కింద కూలబడ్డది. ఏం మరి అంటారవ్వా అది ఎడబాపల మరి అని పిల్లలన్న తెలియదు. అన్నయ్యలు విడవాజిపోతారు మర్రి కిందికి, ఆలమూలు విడవాజిపోతారు, తల్లి కొడుకులు విడవాజిపోతారు, అన్నదమ్ములు విడవాజిపోతారు. అటనే నవ్వో చెల్లెకు మర్రి కింది ఇలాగ నిలలేని దూపలని అన్న దూపైతే నిల్లవమ్మన్నప్పుడు చెల్లె నేను పోతున్నాను కానీ పోయేస్తున్నమాట అన్నకు అత్తలేదే అన్నకు. ఆ చెట్టు కింద కూర్చున్న చెల్లైనా అన్న పో అన్నది గాని పోయి రమ్మన్న మాట చెల్ల నోటికి రాలే. అన్నయ్యకి ఇదే నోటి మాటకి ముఖ చూపులు అన్నయ్యలు పోయి ఎక్కడ వస్తుంది నీళ్ళనే దాడల్లా నీళ్లు తాగిండు. ఏకాగు తెంపుకొని డొల్ల కుట్టుకొని డొల్ల నిండా నీళ్లు ముంచుకొని జాలుగాలు ఎక్కబోతుంటే అడవికి రాదు నా కొర్ల పెద్ద పులి ఉరికెత్తంది. గాండ్ర అని కూడా పెద్ద పులి ఉరికెత్తంటే పెద్ద పులిని పిల్లగాడు చూసిండు. పులి పిల్లగాడిని చూడలేదు, పిల్లగాడిని తిందామని వస్తలేదు. మేతలో పోయి ఈ పిల్లగా నీళ్లు ముంచుకున్నాడు. ఏమన్నాడు పొద ఉన్నాడా పొదల పండుకుంటుందా దాని తావరని కదా వస్తుంది పండుకుందామని. పిల్లగా నిందామని అక్కలేదు. పిల్లగాడు పుల్లిని చూసామని తెలుసుకొని ఏకాగుడల నీళ్ళలో వదిలిపెట్టి అత్యంత దూరం పొదాలదే మనబడదారి వాటి చెల్లె శివని అనుకుంటా పోను 3 గృహాలు చేరుకున్నాడు. శివనీల దేవి అన్నా శివసేన రాజా ఎడబోతివా అన్నయ్య ఆడిపోండి ఎన్ని రోజులు చదువుకోవాలని అడవిలో నన్ను నాగం చేసి పోతివా అన్నా శివసేన రాజా అని ఆ చెట్టు కిందికి వెళ్ళి మెల్లగా లేచింది ఆ బిడ్డ. నాన్న వీణతో పడుకోపోతే నాన్న నాకు ఆత్ర కావచ్చు అనుకున్నాను. అడవంతా దద్దరిల్లా అన్న అన్న అని పిలుచుకుంటా అడవితో పడుకొని అన్న వీణ దారి గుంట వస్తుంది అన్నా శివసేన రాజా ఎక్కడ ఉన్నావే అన్నా అన్నా శివసేన రాజా అన్నంటా విడుచుకుంటా అడవిలో నారా బిడ్డ అన్నంటా విడుచుకుంటా దద్దరిల్లా అన్న నన్ను పిలుచుకుంటా వద్దండి అన్న పడతలేదు. ఆ తెల్ల వద్దండి ఇంతో కళ్ళ పెద్ద కరెంట్ వేరే వస్తున్నాడే ఆ బిడ్డ వస్తాడ
9 గడియలు కలిసినాయి. అన్నగా పడతలేడు. ఆ చెట్టు కిందికి వెళ్ళి ఈ చెట్టు కింద వెళ్ళి వంగకుండా లేసకుండా వస్తాండి. రాను 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 పరికి పొద. ఆ పొద కిందికి వెళ్ళి దారి ఉన్నదా బిడ్డకు. ఆ పొద కిందికి వెళ్ళి దారికుంటా పోతాంటే కట్టకున్న కొంగు పోయి పరికి పొదవు తట్టింది. ఒకసారి వెనక గిగ్గినట్టు ఎల్లులకు అడ్డం పడ్డప్పుడు 9 గడియలు నన్ను బిడ్డ పుట్టినప్పులతోనే బాధపడతాంటే ఆకాశవేణి భూదేవిని పిలుచుకొని కళ్ళ చూసిండ్రు. అందుకే సత్యవంతులకి ఇప్పటికి దేవుడు దాసుడై తిరుగుతాడు. అడ్డగోల దానికి చెడ్డ దయ్యం కూడా ఆశపడదా ఉన్నారు. ఆ బిడ్డ దగ్గర ఆకాశవేణి భూధారం పిలుచుకొని ఆది మంత్రస్థానంలో అవతారం ఎత్తి ఆ బిడ్డ దగ్గర ఉట్టి మంత్రస్థానంలో అవతారంతో ఆ బిడ్డకు పుడు పోసినప్పుడు ఆ శివనీలదేవి గర్భాన భగవంతుడి కృపతోని చక్కని కొడుకు కలిగిండే వరమా. అక్కడ కొడుకు కలిగినప్పుడు ఆ బిడ్డ మోర్చ తెరుపుకోక ముందుకు ఆ బిడ్డ కొంగులోన కొడుకునేసి ఎక్కడో మాయమైపోయిండు. మోర్చ తెరుపుకున్న బిడ్డ ఎడ చూసినా ఎక్కడ ఎవరు లేరు కానీ కొంగులోన బాడ కనబడతాడు. అయ్యో భగవంత ఇది ఏం విచిత్రం నాయన. పెళ్లి పేరడగాక ముందుకే కొడుకునిగా నన్ను బాధపడుతున్నా, నా గర్భాన అందమైన కొడుకునిగా నాన్నకు సంబరపడుతున్నా అని ఆ బిడ్డ ఏడ్చి 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 దానిలో ఫలితం ఏమీ లేదు. ఏడ్చి ఏడ్చి నాకేదైనా గత అయితే నా కొడుకు అవ్వయ్యలేని కొడుకు అయిపోతాడు. అవ్వయ్యలేని పిల్లల గతులు కనబడతారేమా. మేము అవ్వలేకుండా అయ్యలేకుండా ఎన్ని బాధలు ఎలా పోస్తున్నాం. అలాంటి బాధ నా కొడుకు రావద్దనుకున్నా బిడ్డ. చదువుకొని సంగం వేసుకొని కొడుకుని సాధన పెంచంగా 11 రోజుల నాడు పులవాయిల కొమ్మలతో పొడుమైన తీసుకున్నది. 11, 10, 21 రోజు నాడు కొడుకు పేరు పెట్టబోతే ఊళ్ళో వీళ్ళకి ఎంతమందికి ఎన్ని చీరలు పెడతారు నా కొడుకును. పండు తింటా కలిగిండు. పడక చెట్టు నీడలో నా కొడుకు పుట్టిండు కాబట్టి ప్రాణసేన రాజు అంట కొడుకు పేరు పెట్టే. ప్రాణసేన రాజు అంట కొడుకు పేరు పెట్టే. రామ 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 అయోధ్య రామ. ఆ ప్రాణసేన కొడుకు పేరు పెట్టుకొని అక్కడ చదువుకొని మళ్ళా అదే భగవంతుడు కళ్ళ చూసిండు. ఎవరయ్యా? పూలవతి దేవి, చామంతి దేవి మలంకారం అంగాలే. ఎన్ని రోజులకున్న ఆడబిడ్డ కాలకాడకి వచ్చి ఆడబిడ్డ కాలు మొక్కలు వీళ్ళని వాళ్ళ గర్భాన కొడుకునోడి కడతా. వాళ్ళ గౌరవంగా పెరిగిపోతుంది కానీ వాళ్ళ గౌరవంతో అనగది. వాళ్ళ మలంకారం అనగాలంటే అందమైన బిడ్డనోడి కడితే ఆ బిడ్డ పెరిగి పెద్దదైనాక రేపడే కల్లా ఆడబిడ్డ కొడుకును అన్న బిడ్డకు పెళ్లి చేసే వంతన ఉండదు, వాళ్ళ కాలు మొక్కే వంతన ఉండదు అని పెద్దదాని గర్వన పూలవతి దేవి గర్వాన చక్కని బిడ్డ నోడి గట్టే చక్కని బిడ్డ నోడి గట్టే మాయమ్మ. గాలిలో కొద్ది గర్వ పెరిగి అందమైన బిడ్డ పూలవతి దేవి గంట బిడ్డ పేరు పవిత్రాల దేవుని పేరు పెట్టుకున్నదే నావా. నెయ్యో బుక్క పాల బుక్క పెట్టి 7 నెలలు చదువుకుంటారు వాళ్ళు అక్కడ. అడవిలో అడవిలో శివనీల దేవి మన వాసం చూడవలారా. ఆ పండు ఈ పండు తీసుకుంటా కొడుకును చదువుకుంటా అడవిలోనా. పోరే ధాయి 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 కొడగరా దైవగల్లా కొడగరా. అట్లా కొన్ని రోజులే గడవబట్టినా మరి కొన్ని రోజులు సాధంగా తెంజంగా ఒక 7 నెలల ముందుతోటి 3 ఏళ్ళ కొడుకు కావాలారా. 3 5 ఏళ్ళ కొడుకు పెరిగిండు ప్రాణశీల రాదులే అవ్వా. 5 ఏళ్ళ కొడుకు పెరిగినప్పుడు ఆ తల్లి అనుకున్నది చదువురాని వాళ్ళు సభలో దున్నపోతూ విధరాని వాడు కోతికంట హీనము అన్నారు. అక్షరాని వాళ్ళకు ముందు బుక్స్ దొరకదు అన్నారు. మరి నా కొడుకు చదువు చాలా అవసరం అని అడవిలో నా బల్లెక్కడివా ఈ శివనీల దేవి కాచిన చదవంతా పుష్కమేరుల మీద సాగు వేసి ఆలు ఇక్కీలు పెట్టుకుంటా ఓనమాలు నేర్పుకుంటా కొడుకు చదువు నేర్పోతున్నానే. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.